ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశం మంచి సౌహృదమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాపై సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ, అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని శాశ్వతంగానే ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ని మరి క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి రైట్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ రోజు 2009లో డిపిఆర్ తయారు చేసినప్పుడు ఆ రోజు మరి 9,500, అదేవిధంగా 11,500కి మాత్రమే ఆ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు డిపిఆర్లో ఆమోదించడం జరిగింది. అయితే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రైట్ మెయిన్ కెనాల్ 17,500, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 17,500కి ఇప్పుడు కాలువల యొక్క సామర్థ్యం పెంచి చేస్తున్న వల్ల ఆ పెంచినటువంటి సామర్థ్యానికి అయ్యేటువంటి ఆర్థిక వ్యయం కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయంలో మరి కలిపి సాయం అందించాలని చెప్పి కూడా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులను కూడా కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోదావరికి సంబంధించి కూడా మరి ఈ యొక్క నీటి పంపకాల ప్రాజెక్టుల వారీగా, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టుల పరంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి యొక్క గోదావరి ట్రిబ్యునల్ని వేసుకుని తద్వారా ఆ యొక్క వాటాలను తీసుకోవాలని గతంలోనే మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ను వెనువెంటనే నియమించి తద్వారా ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్కి సంబంధించి మరి వెనువెంటనే దాన్ని కూడా అమలు చేసేటువంటి విధంగా, అంటే ఏదైతే 2021లోనే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వంశధార ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేసినట్లయితే ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మరి నేరేడు బ్యారేజ్ ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ తీర్పు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇమ్మని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్రం సంబంధించినటువంటి నిధులు, పర్టికులర్గా RRR ఇటువంటి కేంద్ర సంబంధించినటువంటి నిధులను కూడా త్వరితగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసేటువంటి విషయంలో కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు వెనువెంటనే మరి క్లియరెన్స్లు ఇచ్చేటువంటి విధంగా, ఫైనాన్షియల్కి కూడా ఇమీడియట్లీ మరి సాయం చేసేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ పోలవరం నల్లమల సాగర్కు సంబంధించి చాలా క్లియర్గా ఏదైతే సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటినే మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అనేది దిగువ రాష్ట్రం అంచేత దిగువ రాష్ట్రంగా లోయర్ రిపేరింగ్ స్టేట్గా సహజ న్యాయ సూత్రం ప్రకారం కూడా ఆ వరద జలాల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ వరద జలాలను ఉపయోగించుకోకపోతే అది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి, ఉప్పు నీరులో కలిసిపోయేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీల నీరు గోదావరి వరద జలాలు సముద్రంలోకి కలిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. లాస్ట్ 50 సంవత్సరాలు చూస్తే 1,53,989 టీఎంసీల నీరు ఇలా బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే 34,500 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్ 3,400. పోనీ లాస్ట్ 50 సంవత్సరాలు కాదు, లాస్ట్ 10 ఇయర్స్ కాదు,
లాస్ట్ 5 years తీసుకుంటే ఈ అక్షరాల 20,300 టీఎంసీల నీరు గత 5 సంవత్సరాల్లో గోదావరి నుండి సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్న ఈ 5 సంవత్సరాల్లో కూడా 4,064 టీఎంసీలు ప్రతి సంవత్సరం వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఈ సంవత్సరం చూస్తే 4,600 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అదే ఈరోజు పాటిల్ గారికి కూడా మరి వాస్తవాలను కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ మాదిరిగా లక్షల టీఎంసీల నీరు మరి ఈవేళ సముద్రంలో వృధాగా కలిసిపోతూ ఉంటే, ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటే ఆ నీటిని ఉపయోగించుకోవడానికి అందులో కూడా ఎంత కేవలం 200 టీఎంసీల నీరు, సంవత్సరానికి యావరేజ్న 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అందులో మనం ఉపయోగించుకునేది 200 టీఎంసీలు. అంటే ఇంకా 2,800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఈ యొక్క లోయర్ రిపేరింగ్ స్టేట్గా దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి హక్కును మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మరి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నప్పుడు లేనిటువంటి అభ్యంతరం ఈరోజు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలో మరి యొక్క పోలవరం నల్లమల సాగర్కి ఎటువంటి అభ్యంతరాలు ఎవరు కూడా చల్లవనేటువంటి విషయాన్ని కూడా మరి చాలా క్లియర్గా చెప్తున్నాను.